గ్రూప్ 1 పరీక్ష విషయం లోపల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం గానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ ఇవాళ మొండిగా వ్యవహరించకుండా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ మళ్ళీ ఎందుకంటే ఇంతమంది 20,000 పైగా మంది అభ్యర్థుల వాల్యుయేషన్ చేయడం సాధ్యం కాదు. మొన్ననే మీరు చేయలేకపోయారు కాబట్టి మీ దగ్గర చేసే సత్తా లేదు కాబట్టి ఇప్పటికైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొండి వైఖరి పోకుండా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. లక్షలాది మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి. వీళ్ళు చాలా సిగ్గు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో ఏ విధంగా అయితే డబుల్ ఆర్టికల్ ఇష్యూ చేసినామో ఇవాళ కూడా అదే ఇష్యూ చేసిన తప్ప మేము కొత్తగా మేము ఏం చేయాలని చెప్పి ఇవాళ వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరుగుతా ఉన్నది. 2011 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు డబుల్ ఆర్టికల్ ఇచ్చి పోస్టులు అమ్ముకున్నారని చెప్పి ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజు మేము పోరాటం చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటం చేసినాం. ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థులు గ్రూప్ 1 చదువుకోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాలన్నా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా అప్పీల్ ఇవ్వకుండా డివిజన్ బెంచ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఇవ్వకుండా ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ ను కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో పట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో పట్ల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకంగా దిష్టి బొమ్మల దళితం కార్యక్రమం చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఇవాళ విద్యార్థులకు అందరికీ వాళ్ళ పిలుపునిస్తా ఉన్నాం. ఈ పిలుపులో ప్రతి నిరుద్యోగి కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా బుద్ధి వచ్చే విధంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.